Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 15వ శ్లోకము. శ్రీ భగవానువాచ శరీరవాङ्मनोभिर्यत्कर्म ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీర వాङ्मनोभिर्యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీర వాङ्मनोभिर्यत्कर्మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అను వీని చేత న్యాయమైనట్టి గాని, శాస్త్రీయమైనట్టి గాని, అన్యాయమైనట్టి అశాస్త్రీయమైనట్టి కానీ ఏ కర్మమును ప్రారంభించుచున్నాడో దానికి 5 కారణములై ఉన్నవి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.